వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఈరోజు వచ్చి వీడియో వచ్చేసరికి చిన్న చిన్న టిప్స్తో పెద్ద నగల కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు, స్పెషల్లీ హౌస్ వైఫ్స్ వచ్చేసరికి బంగారాన్ని మనం ఎట్లా సేవ్ చేసుకోవాలని చెప్పి. సో ఈ చిన్న చిన్న టిప్స్తో మనం పెద్ద నగల కోసం బంగారాన్ని ఈజీగా కొనొచ్చు అనమాట. హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా అయితే ఇలాగా ఈ గోల్డ్ సేవింగ్ టిప్స్ ఫాలో చేయొచ్చు. సో మనం పెద్ద నగల కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు, హౌస్ వైఫ్స్ ఎలా కొనాలి, ఎలా దాయాలి, వాటిని ఎలా ప్లానింగ్ చేసుకోవాలని చూద్దాం. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది అంటే అది పెద్దదైనా సరే, కష్టం పెద్దదైనా సరే తగ్గిపోతుంది, లేదా మన గోల్ పెద్దదైనా దాన్ని అచీవ్ చేయగలుగుతాం. సో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. అదేంటి ఈ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి మీకు వీడియోస్ నచ్చుతున్నాయంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా కానీ వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా కానీ, ఎవరికైనా కానీ బంగారం అన్నది స్పెషల్లీ లేడీస్కి అయితే కొనాలి, వేసుకోవాలని ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న నగలు అయితే కొనగలం. ఒక 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ చిన్న ఇయర్ రింగ్స్ అట్లాంటివి. బట్ బ్యాంగిల్స్ కొనాలి, నక్లీస్ కొనాలి, హారం కొనాలి, వడ్రాణాలు, ఇంకేవైనా వాట్ నాట్, ఎవరికి ఏం కొనాలంటే అవన్నమాట. సో అంత పెద్ద నగలు కొనాలి అంటే డబ్బు ఉందనుకోండి, ఇప్పటికిప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదు అనుకోండి, చిన్నగా ప్లాన్ చేసుకున్నాము అంటే 1 ఇయర్లోనే మనకు కావాల్సిన నగకి మనం ప్లానింగ్ చేసుకొని కొనుక్కోవచ్చు అన్నమాట. కాబట్టి అదేంటో చూద్దాం. ఈ నగలు అన్నవి ఎప్పుడూ కూడా మనం ఇట్లాగా వేసుకోవడం కోసమే కాదు. ఇంత గోల్డ్ని మనం సేవ్ చేస్తే అంత మనీ మన దగ్గర ఉన్నట్టు, మన ఫ్యూచర్ అంత బాగున్నట్టు. ఎందుకంటే మన దగ్గర ఉన్న మొత్తం గోల్డ్తో మనం ఒక పెద్ద డ్రీమ్ ఇల్లు కొనుక్కోవాలనుకోండి, దాన్ని కొనుక్కోవచ్చు. మనం హ్యాపీగా లోన్కి వెళ్ళకుండా, లేదంటే పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇలా చాలా పెద్ద థింగ్స్ కోసం మనం ఇప్పుడు సేవ్ చేసే ఈ చిన్న చిన్న గోల్డ్ అనేది మనకి ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. గోల్డ్ రేట్ ఎందుకంటే అంత పెరుగుతుంది కాబట్టి. సో ఆ టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఖర్చులకి మనకి అకేషన్స్ ఉంటాయి కదా, ఖర్చులకని, అకేషన్స్ కానీ, లేదంటే గిఫ్ట్స్ అని, శారీస్ కానీ చెప్పి మనకి ఇంట్లో మనీ ఇస్తూ ఉంటారు. లైక్ హస్బెండ్ ఇవ్వచ్చు, లేదంటే మ్యారేజ్ అయిన ఉమెన్స్ అనుకోండి, ఇలా సంక్రాంతికి వెళ్ళామనుకోండి, అమ్మ వాళ్ళు ఏదో ఒకటి మనీ అమౌంట్ ఇస్తారనమాట. బట్టలు కొనుక్కో, పిల్లలకి కొనుక్కో, లేదంటే మనీ ఉంచుకో అని చెప్పిస్తారు. లేదంటే కొంతమంది అత్తమామలు కూడా ఏదో ఒక అకేషన్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు. లేదంటే హస్బెండ్ మీ బర్త్డేకో, ఫంక్షన్స్కో ఇట్లా ఏదో ఒక దానికి సమ్ అమౌంట్ ఆఫ్ కొంచెం మనీ తీస్తుంటారు కదా. ఆ అమౌంట్లో నుంచి మనము కనీసం ఒక 500 ఎంత మనం సేవింగ్ చేయగలిగితే అంత. 500 సేవ్ చేయగలిగిన వాళ్ళు 500, 1000 సేవ్ చేయగలిగితే 1000, ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, 5000 అయినా సరే మనం పక్కన పెట్టామనుకోండి, ఆ మనీ కొంచెం పెద్ద అమౌంట్ అయ్యిందనుకోండి, దాంతో మనం గోల్డ్ బిస్కెట్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ తీసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఖర్చు పెట్టుకోమని పక్కన వాళ్ళు ఇచ్చారనుకోండి, మన అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, హస్బెండ్, లేదంటే ఇంకా ఏదో ఒక రూపంలో, లేదంటే మనకి ఏదైనా బోనస్ వచ్చింది అనుకోండి జాబ్ చేసిన వాళ్ళైతే. సో ఆ ఎక్స్ట్రా అమౌంట్ చూసిన వెంటనే ఏంటంటే మనకి ఎక్కడ లేని ఇష్టాలు, కోరికలు అన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆబ్వియస్గా మనిషి ఉండేది కొంతకాలం కాబట్టి మీ ఖర్చుల కోసం, మీ ఇష్టాల కోసం కొంత అమౌంట్ వాడుకోండి. ఆ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ మాత్రమే పక్కన పెట్టుకోండి. అంటే మీకు ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్, అకేషన్స్కి ఇచ్చే అమౌంట్లో నుంచి ఒక 5000 ఇచ్చారనుకోండి, 3000 ఖర్చు పెట్టుకోండి, 2000 పక్కన పెట్టుకోండి, లేదా 1000 ఖర్చు పెట్టి 4000 పక్కన పెడతారా, ఇలా ప్లాన్ చేసుకొని 1 గ్రామ్ నుంచి 5 గ్రామ్స్ వరకు గోల్డ్ అయితే మీరు ఈ కాన్సెప్ట్లో సేవ్ చేసుకోవచ్చు. లేదు మాకు అరే అంత అమౌంట్ రావట్లేదు అనుకుంటారా, ఎవ్రీ మంత్ కనీసం అట్లా వచ్చే అమౌంట్తో 500 పక్కన పెట్టగలిగినా చాలు, 1/2 గ్రామ్ అయినా కొనొచ్చు అనమాట. సో అట్లా అయినా సరే మనం చిన్న చిన్నగా గోల్డ్, అంటే మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ఆ అమౌంట్తో కనుక గోల్డ్ కాయిన్స్, స్కీమో, చిట్టీనో ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే, బట్టలకి పెట్టే మనీలో నుంచి మనం కొంత అమౌంట్ పక్కన పెట్టినా చాలు, వాటితో గోల్డ్ కొనుక్కోవచ్చు. అంటే మనం స్పెషల్లీ లేడీస్ ఏంటంటే బట్టలు ఎక్కువ కొనడానికి ఇష్టపడతారు, అండ్ నెక్స్ట్ గోల్డ్ కొనడానికి ఇష్టపడుతుంటారు అనమాట. గోల్డ్ కొనాలి అంటే వేలలో, లక్షలతో కూడిన పది. అదే మనం బట్టలు కొనుక్కోవాలి అనుకోండి, క్లాత్స్ అనుకోండి, ఇష్టమైన డ్రెస్ కొనుక్కోవాలని, ఇష్టమైన శారీ కొనుక్కోవాలనుకున్న 2000లో వచ్చింది, 5000లో వచ్చింది, 10,000 వచ్చింది. అలా ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళు పెడతారు కదా. కానీ మీరందరూ స్పెషల్లీ ఉమెన్కి అర్థమవుతుంది అనమాట. మనము ఒక అకేషన్కి కట్టుకున్న శారీ కానీ, ఏదైనా ఫంక్షన్కి వేసుకెళ్ళిన డ్రెస్ కానీ, మహా అయితే దాన్ని ఒక 2-3 టైమ్స్కి మించి ఆబ్వియస్గా దాన్ని మనం యూజ్ చేయలేము. ఎందుకంటే మొన్నే వేసుకెళ్ళాం కదా, మళ్ళీ గుర్తుపెడతారేమో అని అనుకుంటాం అనమాట. ఈవెన్ బయటికి వెళ్ళేటప్పుడైనా సరే అంతే. ఆ తర్వాత దాన్ని మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా సరే వాటిని మళ్ళీ దాన్ని డైలీ వేర్గా యూజ్ చేయడమో, పక్కన పెట్టేసేయడమో, కంఫర్ట్గా ఉండకపోవడమో ఇట్లా అయిపోతుంది. సో ఆ విషయం మనకి తెలిసినా సరే ఆ రోజు ఆ మూమెంట్లో మనకేమనిపిస్తుంది అంటే, ఈ అకేషన్
అకేషన్ పెద్దది, లేదంటే అందరు అలా వస్తారు ఇలా వస్తారని చెప్పి మనం ఎక్కువ అమౌంట్ పెడతాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ 5000 అనుకోండి. ఒక అకేషన్కి 5000 మీరు బట్టలు కొనుక్కోవాలనుకుంటే కొంచెం సెర్చ్ చేసి కొంచెం ఆఫర్స్ వెతుక్కొని తిరిగారు అంటే కనుక మనకి 3000లోనే మనకి నచ్చిన క్లాత్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కాంప్రమైజ్ అయినా తప్పు లేదనమాట. ఎందుకంటే క్లాత్స్ మీద పెట్టేది అది మన ఇష్టం కోసం పెట్టేదే తప్ప అంతకు మించి దాని మీద యూజ్ ఉండదనమాట. కాబట్టి వేసుకోవాలి, బట్ బడ్జెట్లో చూసి వేసుకోవాలి. సో ఇట్లా ఏదైనా అకేషన్స్కి వచ్చినప్పుడు ఒక 5000 మీ బడ్జెట్ అనుకుంటే అందులో 3000 క్లాత్స్ తీసుకొని రిమైనింగ్ 2000 గోల్డ్ కోసం అని చెప్పి పక్కన పెట్టించుకోండి. ఇలా మీకు ప్రతి అకేషన్ అంటే అది మీ క్లాత్సే కాదు, మీ హస్బెండ్వి కానీ పిల్లలవి కానీ ఇలాగా ప్రతి ఒక్కళ్ళవి కూడా ఒక అకేషన్కి క్లాత్స్ మీద పెట్టి మనీలో నుంచి ఇక మీద నుంచి కొంత అమౌంట్ గోల్డ్ కోసం అని చెప్పి పక్కన పెట్టడం స్టార్ట్ చేయండి. అలా ఇయర్ మొత్తం ఎండ్లో చూడండి మీరు క్లాత్స్ నుంచి సేవ్ చేసిన మనీ ఎంత అవుతుందో చూడండి. ఆ మనీతో మీరు గోల్డ్ కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. డెఫినెట్గా క్లాత్స్ మీద చాలామంది ఎక్కువ డబ్బులు అయితే పెడుతుంటారు. ఫుడ్ మీద పెట్టేది ఎప్పుడు వేస్ట్ కాదు, కానీ బట్టల మీద పెట్టేది ఎప్పటికీ వేస్టే అవుతుంది. కాబట్టి ఎంత పెట్టాలన్నది తెలుసుకొని పెట్టాలన్నమాట. సో ఈ మనీని కూడా మీరు ఇయర్ ఎండ్లో అయితే గోల్డ్ కోసం మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక టిప్ వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఇలా మనం సేవింగ్స్ చేసిన మనీతో చిన్న అమౌంట్ 1000తో ఒక గోల్డ్ చిట్టి, లేదంటే 5000తో అయితే చిట్టి ప్లాన్ చేసుకోండి. అంటే ఇన్ కేస్ జాబ్ చేసే వాళ్ళు అనుకోండి, మీకు వచ్చే మనీలో నుంచి గోల్డ్ చిట్టి కానీ, లేదంటే కొంతమంది ఇంటి దగ్గరే చిట్టి పాట పాడతారు కదా, అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ హౌస్ వైఫ్సే అయితే కనుక మీకు ఎవ్రీ మంత్ మిమ్మల్ని ఇంటి ఖర్చులు చూడమని మీ హస్బెండ్ ఒకవేళ మనీ ఇచ్చే వాళ్ళు అయితే కనుక ఆ మనీలో నుంచి మీరు అట్లీస్ట్ ఒక 1000 పక్కన పెట్టుకోగలిగినా, లేదంటే ఇంటి ఖర్చులో నుంచి మీరు 1000 సేవ్ చేయగలిగినా సరిపోయి గోల్డ్ స్కీమ్ మీరు హ్యాపీగా కట్టుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు 1000 నుంచి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. లేదు ఇంకొంచెం పెద్ద అమౌంటే మాకు వస్తుంది, మేము వర్క్ చేస్తాం, పార్ట్ టైం జాబ్ చేస్తాం, లేదంటే ఖర్చులో నుంచి 5000 సేవ్ చేస్తాం, లేదంటే మా హస్బెండ్ మాకు ఎంతో కొంత మనీ ఇస్తుంటారు, ఇట్లా ఏవైనా రీజన్స్ ఉండి మీరు ఇంకొంచెం అమౌంట్ 5000 సేవ్ చేయగలిగారు అనుకోండి, వాటితో కూడా మీరు అయితే చిట్టి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అది గోల్డ్ చిట్టి అయినా అవ్వచ్చు, లేదంటే ఇంటి దగ్గర చిట్టి పాడేదైనా చూసుకోవచ్చు అనమాట. వీటి వల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఒక 5000 కట్టగలిగాం అనుకోండి, అదే గోల్డ్ చిట్టి అయితే కనుక 55,000 ఇయర్ ఎండ్లో పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. ఏదైనా ఒక 5 గ్రామ్స్ గోల్డ్ బార్ లాగా, గోల్డ్ బిస్కెట్ లాగా తీసుకోవచ్చు. ఇంకా పెద్ద నగ కాన్సెప్ట్ ఉంది మీకు అంటే, లేదంటే దాంతో ఇంకేదైనా నగ చేయించుకోవచ్చు. అదే ఒక చిట్టి పాట అనుకోండి 1 year 2 years పాడుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేసు మా హస్బెండ్ మనీ ఇవ్వరు, ఇంటి ఖర్చులు ఆయనే చూసుకుంటారు, ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మీకు మనీ ఇవ్వకపోయినా పిల్లలకి మనీ ఇస్తుంటారు. కాబట్టి పిల్లలకి కిడ్డీ అని ఒకటి పెట్టండి. అది కూడా ఒక మంచి హ్యాబిట్, పిల్లలకి ఒక మంచి హ్యాబిట్ నేర్పినట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటి అంటే పిల్లలకి మనీ మీరు దాచిపెట్టడం, సేవింగ్స్ చేయడం నేర్పించడంతో పాటు మనీ హస్బెండ్ ఇచ్చిన అమౌంట్ని కిడ్డీ పట్టేస్తారు కదా, అందులో నుంచి పిల్లలకి యూజ్ అయ్యేలా ఒక 30% అయితే వాళ్ళకి యూజ్ చేయండి. 70% ఆ అమౌంట్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంటే పిల్లలకి ఇంట్లో 1 kid ఉన్నా 2 kid ఉన్నా ఇద్దరికి ఒక కిడ్డీ బ్యాంక్స్ పెట్టేసి కొంత అమౌంట్ పిల్లల పేరు అలా వేపించండి. అండ్ అందులో నుంచి 30% పిల్లలకు కావాల్సింది కొనించండి. అప్పుడే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా కిడ్డీ బ్యాంక్లో మీరు మనీ ఏమన్నప్పుడు వేస్తారు. అలా కాకుండా మొత్తం హుండీలో మనీ అంతా మీరే యూస్ చేస్తే ఈ వయసుకి వాళ్ళకి గోల్డ్ అదంతా అర్థం కాదు కదా. బట్ రిమైనింగ్ 60 or 70% అన్నది వాళ్ళ పేరు మీద ఒక గోల్డ్ కాయిన్, గోల్డ్ బిస్కెట్తో కొని ఇంకొక హుండీ లేదా ముంతలా పెట్టుకొని అది అందులో వేసేసుకోండి. ఇలా మీరు మంత్ ప్లాన్ చేసుకుంటారా, 6 months ఇయర్ కానీ ప్లాన్ చేసుకోండి. సో ఇలా ఒకటి ట్రై చేయొచ్చు, హస్బెండ్స్ మనీ ఇవ్వరు అనుకున్నట్టు. అండ్ వీటితో పాటు ఇంకొక ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లల బర్త్డేకి మనం ఎప్పుడూ కూడా క్లాత్స్ అని, గిఫ్ట్స్ అని చెప్పి, పార్టీస్ అని డెఫినెట్గా ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అయితే అవి కొంచెం బడ్జెట్లో ప్లాన్ చేసుకోండి. అవి ఏమి చేయకూడదని కాదు, పిల్లల్ని హర్ట్ చేయమని కాదు, వాళ్ళకి ఏజ్కి అంత అర్థం కాదు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి కొనియండి, కానీ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని వాటితో పాటు మీరు ఇప్పటి నుంచి ఒక గోల్డ్ ఐటమ్ ప్రతి బర్త్డేకి, పాప బర్త్డేకైనా బాబు బర్త్డేకైనా సరే ఒక గోల్డ్ ఐటమ్ అన్నా తీసుకోవాలి, ఒక గోల్డ్ కాయిన్ అయినా తీసుకోవాలని ప్లాన్ పెట్టుకోండి. ఈ ప్లాన్ కనుక మీరు ఇన్ కేస్ మీకు పాప ఇప్పుడే పుట్టారు అనుకోండి, లేదంటే పుట్టి ఒక 1-2 years ఇట్లా అవుతుంది అనుకోండి, ఇన్ కేస్ మీరు అప్పటి నుంచి ప్లాన్ చేసుకొని మ్యారేజ్ వరకు ప్లాన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years అన్న ప్లాన్ చేశారు అంటే ఎవ్రీ ఇయర్ మీరు 10 grams గోల్డ్ కలెక్ట్ చేయగలిగిన పాప మ్యారేజ్ టైంకి 200 grams కలెక్ట్ చేయగలుగుతారు. లేదు ఎవ్రీ ఇయర్ మేము మరీ 10 grams కలెక్ట్ చేయలేము అనుకున్నారనుకోండి, ఇయర్కి 5 grams అంటే 2 నెలలకు ఒక్క గోల్డ్ కాయిన్ మీరు కొనగలిగినా సరే
20 ఇయర్స్లో మీరు 100 గ్రామ్స్ అయితే సేవ్ చేయగలుగుతారు. అమ్మాయికి అయితే పెళ్ళికి యూజ్ అవుతుంది, అబ్బాయికి అయితే కనుక ఇంకేదైనా వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికో వాటికి యూజ్ అవుతుంది. ఈవెన్ అమ్మాయికి కూడా పెళ్ళికనే కాదు, ఆ అమ్మాయికి కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్కైనా తను కూడా ఇంకేదైనా జాబ్ చేయాలనుకున్న వాటికి కూడా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటికే లేట్ అయిపోయి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా సరే ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసుకోండి. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ప్రతి బర్త్డేకి ఒక గోల్డ్ కాయిన్ అయినా కొనాలనుకోండి. 1 గ్రామ్ కాయిన్ కొనలేకపోతారా, అట్లీస్ట్ ఇప్పుడు హాఫ్ గ్రామ్స్లో మిల్లీగ్రామ్స్లో కూడా ఉంటున్నాయన్నమాట. అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఎవ్రీ బర్త్డేకి ఒక గోల్డ్ ఐటెం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఫంక్షన్కి వచ్చే మనీతో మనము గోల్డ్ కొనుక్కోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ మనం పాపల బర్త్డేకి, బాబు బర్త్డేకి మీరు బర్త్డేస్ చేస్తారనుకోండి, లేదు అంటే ఓనీ ఫంక్షన్స్, ఇట్లా ఏవో సమ్ ఫంక్షన్స్ అయితే ఉంటున్నాయి కదా. ఇలాంటి ఫంక్షన్కి కొంతమంది మనీ అయితే గోల్డ్గా ఇస్తారు, ఐ మీన్ మనీ అన్నది గిఫ్ట్గా ఇస్తారు కదా. ఆ మనీని మీరు వేస్ట్ చేయకుండా ఆ మనీ మొత్తంతో కూడా ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొని పెట్టుకోండి. మీకు ఆ అకేషన్కి వచ్చినట్టుగా గుర్తుగా ఉంటుంది అండ్ అది ఫ్యూచర్లో గోల్డ్కి యూజ్ అవుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ బర్త్డేలు చేసుకునే వాళ్ళు కొంచెం అయితే కనుక ఇది ఒకటి ఫాలో అవ్వండి. అండ్ దీంతో పాటు ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, మీరు ఒక గ్రూప్ ఆఫ్ సర్కిల్ పీపుల్ ఉన్నారనుకోండి, ఒక 5 to 10 మెంబర్స్, ప్రతిసారి ఇలాగా కుక్కర్స్, ప్లేట్స్, లేదంటే ఫోటో ఫ్రేమ్స్ ఏమిస్తాము, అందరం కలిసి ఒక 1000 వేసుకుందాం, 2000 అంటే ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళు, ఇలా 3000 వేసుకుందాము అంటే ఈచ్ పర్సన్కి ఇంత వేసుకుందాము. సో ఒక 5-6 మెంబర్స్ లేదా 10 మెంబర్స్ ఉన్నాం కదా, అందరం కలిపి తనకి ఒక 2 గ్రామ్స్ కాయిన్ ఇవ్వగలుగుతాము, లేదంటే 5 గ్రామ్స్ కాయిన్స్ ఇవ్వగలుగుతారు అనుకున్నారనుకోండి, సేమ్ రెప్లికా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక 10 పీపుల్ ఉన్నారనుకోండి గ్రూప్లో, 10 గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి మాట్లాడుకోండి. ఇలా ఒక అకేషన్ ఉందనుకో మన ఇంట్లో, మనం అందరిని ఇట్లా మనీ వేసుకొని ఇచ్చుకుందాము, ఏవేవో గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అనుకున్నారనుకోండి, మీకు కూడా రిటర్న్లో తిరిగి అంతే అమౌంట్ ఆఫ్ మన గోల్డ్ అనేది గిఫ్ట్గా వస్తుంది. సో మీ 10 మెంబర్స్ కలిసి కొన్న గోల్డ్ ఒక 5 గ్రామ్స్ వచ్చిందనుకోండి, మీకు కూడా మీరు నెక్స్ట్ ఇట్లా ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు 5 గ్రామ్స్ గోల్డ్ మీకు తిరిగి వస్తుంది అనమాట. ఊరిక మనీ గిఫ్ట్స్ మీద, బట్టల మీద, అకేషన్స్ మీద యూస్ చేసేవాళ్ళు, మనం దాన్ని కూడా ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనకి గిఫ్ట్ గోల్డ్గా అయితే వస్తుందన్నమాట. సో ఇలా ఇయర్ మొత్తం ఫాలో అయ్యి ఈ టిప్స్ అన్నిటిని మీరు ఇయర్ ఎండ్లో చూసుకున్నారు అంటే మీ దగ్గర ఏదర్ బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ అన్నా ఉంటుంది, లేదంటే గోల్డ్ కాయిన్స్ యొక్క కలెక్షన్ అయినా ఉంటుంది. సో అది మీరు ఎంత చేయగలుగుతున్నారన్న చూసుకోవచ్చు. 500 నుంచి మీరు 1000, 5000, 10,000 ఇలా ప్రతి పాయింట్లో మీరు ఎంత సేవింగ్స్ చేయగలుగుతారు, ఎక్కడ సేవింగ్స్ చేయగలుగుతారు అన్నదాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇయర్ ఎండ్లో తప్పకుండా బల్క్ అమౌంట్ అన్నా ఉంటుంది, లేదంటే బల్క్ గోల్డ్ కాయిన్స్ అన్నా ఉంటాయి. సో దాంతో మీకు నచ్చిన పెద్ద నగని మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా 1 ఇయర్కి ప్లాన్ చేసుకోవచ్చు, లేదా 1 ఇయర్కి టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతే 2 ఇయర్స్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఒక 5-10 ఇయర్స్ లోపు మీకు కావాల్సిన గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. లేదు అంటే ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫ్యూచర్లో మీకు హౌస్ కోసమో, లేదంటే ఎడ్యుకేషన్ కోసమో, దేనికైనా కానీ యూజ్ అవుతుంది. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.